కక్ష సాధింపు ధోరణితో ఆ రోజు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద మా రేవంత్ రెడ్డి గారి మీద అనేక కేసులు పెట్టి జైలుకు పంపించారు. కానీ అది కూడా మనసులో పెట్టుకోలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మీ మీద కక్ష సాధింపు ధోరణి అయితే ఎప్పుడో ముఖ్యమంత్రి అయినాక నెలకే మిమ్మల్ని జైలుకు పంపించుండే, కానీ పంపలే. అలాంటి కక్ష సాధింపు ధోరణి లేదు. ఖచ్చితంగా అన్నిటి మీద విచారణ చేసినాకనే అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఈ కార్ రేసింగ్ కానీ, లేకుంటే అనేకమైనటువంటి మీరు ఎన్ని శాఖలలో దోపిడీ చేశారో అన్ని శాఖలలో కూడా విచారణ జరుగుతుంది. విచారణ జరిగినాకనే చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆలోచన చేశాడు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇయలో ఈ కార్ రేసింగ్లో నువ్వు తప్పు చేశావు, విచారణ చేపించాడు, గవర్నర్కు పంపారు. ఇయలో మీ మీద కేసు చట్టపరమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఖజానా సొమ్ము. దాన్ని మీరు దోపిడీ చేశావు, మిస్యూజ్ చేశావు, ప్రభుత్వ సొమ్మును కుల్లగొట్టావు. కాబట్టి నీ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవాలి, నిన్ను జైలుకు పంపవలసిందే. అందుకోసమే ఈడీ కూడా నీ మీద విచారణకు వస్తుంది. తొందరపడకు. నువ్వు పెద్ద తోపులను కట్టుకుంటున్నావా, లేకుంటే ఈ దేశ స్వతంత్ర పోరాట యోధుని అనుకుంటున్నావా, తెలంగాణ స్వతంత్ర యోధుని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? తెలంగాణ కోసం ఉద్యమం చేసి పెద్ద స్వతంత్ర పోరాట యోధుని ఇట్లా అనుకుంటున్నావా? నువ్వు ఏమైనా త్యాగాలు చేసి అనుకుంటున్నావా? ఏం తమాషాలు గిట్ట చేస్తున్నావా? ఖచ్చితంగా లక్షల కోట్లు మింగారు మీరు. ఖచ్చితంగా ఈ కేసులో నువ్వు చెర్రపల్లి జైలు కాదు, మా ముఖ్యమంత్రి గారేమో చెర్రపల్లి జైలు అంటుడు, కానీ చెర్రపల్లి జైలు కాదు, నువ్వు తిహార్ జైలుకు పోతావు. ఖచ్చితంగా నువ్వు తిహార్ జైలుకు పోతావు అంటున్నా. ఖచ్చితంగా లెక్క పెట్టుకో. ఈ రోజు నుంచి లెక్క పెట్టుకో. రోజులు, గంటలు, నిమిషాలు లెక్క పెట్టుకో. ఖచ్చితంగా నేను తిహార్ జైలుకు పంపడం ఖాయం. పార్టీ స్టాండ్ కాదు, కానీ మీడియా మిత్రులారా, నేను ఒక ఉద్యమకారునిగా, విప్లవ ఉద్యమంలో పనిచేసిన వాడిగా, తెలంగాణ జేసీ చైర్మన్గా, ఇడ్మాను చంపడం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇడ్మా ఆదివాసి బిడ్డ, కష్టపడ్డాడు, వ్యవసాయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వము ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ఆయనను సరెండర్ అవుతారని వచ్చినటువంటి ఇడ్మాను కాల్చి చంపారు. ఇది కరెక్ట్ కాదు. మీడియా మిత్రులు అడిగినారు కాబట్టి ఆ మాట చెప్పక తప్పలేదు. నేను ఒక ఉద్యమకారునిగా, నేను ఒక విప్లవ ఉద్యమంలో పనిచేసిన వాడిగా, నాకు ఇడ్మా అంతకు ముందే 2006-07 నాకు బాగా దగ్గర. వాస్తవానికి ఆయనతో నేను 2 టైమ్స్ కలిశాను. అప్పుడు ఒక దళ సభ్యునిగా, దళ కమాండర్గా పనిచేసినటువంటి ఇడ్మా చాలా కష్టపడ్డాడు. ఆయన చిన్న వయసులోనే పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు కతరాపూర్, మల్లాపూర్, కాటారం, మహాముత్తారం ఏరియాలో తిరుగుతున్నప్పుడు అప్పుడైనా పరిచయము, కలిశాము. ఒక సందర్భం కలిసి పనిచేయడం జరిగింది. కానీ ఆయన ఆదివాసి బిడ్డ కాబట్టి చంపారు. ఆయన అంటే భయము. ఇయల్లో కేంద్ర ప్రభుత్వము ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ సెక్రటరీ, ఛత్తీస్గఢ్ డీజీపీ గారు, వాళ్ళు నలుగురు కలిసి ఒక ముగ్గురిని మధ్యవర్తిత్వానికి పంపించడం జరిగింది. మరి ఇడ్మా దగ్గరికి పంపిస్తే ఆయనతోని 7 తారీఖు నాడు చర్చలు జరిగాయి, 8 తారీఖు నాడు కూడా చర్చలు జరిగాయి. 300 మందితోనే ఆయన వచ్చిండు. 300 మందిని ఒక దగ్గర ఉంచి 6గురే వచ్చారు. ఇడ్మా గారి భార్య, తర్వాత ఇంకా 4 బ్రదర్స్ కలిసి వచ్చారు, మాట్లాడారు.
9 తారీఖు నాడు కూడా ఓకే మీరు సరెండర్ కావచ్చు అని చెప్పడం జరిగింది ఆ ముగ్గురు మధ్యవర్తులు. 10 తారీఖు నాడు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి గారు తల్లి దగ్గరికి పోయి మాట్లాడినప్పుడు, ఆమెతో కలిసి భోజనం చేసినప్పుడు కూడా ఇడ్మా అదే రోజు ఇడ్మాను సైన్యం పట్టుకున్నది. పోలీసు వాళ్ళు కాదు, సిఆర్పి వాళ్ళు కూడా కాదు, బార్డర్లో ఉన్న సైన్యము చుట్టుముట్టింది. ఇక్కడ వాళ్ళ తల్లిని గలవడం, మాట్లాడడం, భోజనం చేసి వచ్చిన గంటకే బయటికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి బయటికి వెళ్ళడం గంట వ్యవధిలోనే ఈయనను మొత్తం అక్కడ ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి సైన్యం చుట్టుముట్టింది. అప్పుడు చుట్టుముట్టిన తర్వాత సిఆర్పి దళాలు వచ్చాయి. ఆయనను పట్టుకొని 4 రోజులు చిత్రహింసలు పెట్టి చంపి ఇక్కడ ఆంధ్రకు తీసుకొచ్చారు. మారేడుమిల్లి అడవిలో ఆయనను చంపి పడేశారు. ఇది వాస్తవం, ఇది కరెక్ట్ కాదు. నేను అట్లాని వాళ్లకు నేను మద్దతు చేస్తలేను సోదరులారా, నేను మావోయిస్టుకు మద్దతు చేయడంలే. కానీ ఇడ్మా అనే అతను భూస్వాములకు వ్యతిరేకంగా, బడాబాబులకు వ్యతిరేకంగా, ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు, కష్టపడ్డాడు. ఛత్తీస్గఢ్లో అక్కడి ప్రజల కోసం, ఆదివాసుల కోసం, గిరిజనుల కోసము, అణగారిన కులాల కోసం పనిచేసిండు. అయినను సరెండర్ కమ్మని వచ్చినట్టు సరెండర్ అయితా అని వచ్చినటువంటి వాడిని కుతంత్రాలు చేసి ఆయనను పట్టుకొని కాల్చి చంపడం సరైనది కాదు. ఎందుకంటే వాస్తవం నక్సలిజాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కావచ్చు, దాన్ని నేను తప్పుపట్టడం లే. కానీ సరెండర్ అవుతారని వచ్చినటువంటి వాళ్ళని పట్టుకొని చంపడం కరెక్ట్ కాదు అనే ఒక్క విషయంలోనే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆదివాసీయుడని, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి అడల్ భయం. ఒకవేళ ఇడ్మా గారు బయటికి వస్తే, సరెండర్ అయి బయటికి వస్తే, ఛత్తీస్గఢ్కు వెళ్ళి ఆయన అక్కడ ప్రజలను చైతన్యవంతులు చేసి ఏదొక్క రాజకీయ పార్టీలో చేరితే మా బీజేపీని ఛత్తీస్గఢ్లో ఉంచడు, భూస్థాపితం చేస్తాడు. అక్కడ రాజకీయాల్లోకి వస్తే ఆయన ఎమ్మెల్యే అవుతాడు, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనే భయంతోనే ఆయనను చంపడం జరిగింది, వేరే ఉద్దేశం లేదు. అట్లాంటి వాళ్ళు ఎందుకు జనజీవన స్రవంతిలో కలవని చెప్తున్నారు? అడవులో నిడిచిపెట్టి బయటికి రమ్మని చెప్తున్నారు కదా, దాన్ని గౌరవించే కదా వాళ్ళందరూ బయటకు వచ్చింది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. అది లేకుండా ఒక్క ఇడ్మా బయటికి వస్తే, సరెండర్ అయి బయటికి వస్తే ఆయన ఛత్తీస్గఢ్ ప్రజలు ఆయన పిలుపునిస్తే లక్షల మంది బయటకు వస్తారు. ఆ భయం వాళ్ళకు ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఆ ఉద్దేశంతోనే కుట్రకుతంత్రాలు ఆయన చంపేశారు. ఇది సరైనది కాదు, ఇది సరైనది కాదు. మేము కూడా అప్పుడు 55 మందిని మేము సరెండర్ చేశాను, ఇది వాస్తవం. మేము బయటికి వచ్చినప్పుడు 55 మందిని సరెండర్ చేశామంటున్నా, ఇది వాస్తవం కాదా? మరి ఈరోజు మేము ఆ రోజు చెప్పాము, ఆనాడు విభజించాము, వద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన దారిలో వెళ్తాము, ఈ రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలి, జనజీవన స్రవంతిలో కలవాలి అని ఆనాడు మేము మాట చెప్పాము. బయటికి వచ్చాము. ఆంధ్ర తెలంగాణలో పార్టీ లేదు, మావోయిస్టు పార్టీ లేదు, నక్సలిస్ట్ పార్టీ లేదు, లేకుండా చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి జనజీవన స్రవంతిలో కలిశారు, అందరు రాజకీయ పార్టీలలో కలిశారు. అధికారం చేతులుంటేనే తెలంగాణ ప్రజలకు కానీ, ఆంధ్ర ప్రజలకు కానీ, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు సామాజిక న్యాయం చేయొచ్చు. అధికారం అనేది చేతిలో ఉండాలి. ఒక ఎమ్మెల్యేనో, ఎంపీగానో, మంత్రిగానో, ముఖ్యమంత్రి అయితేనే ఈ సామాజిక న్యాయం జరుగుతుంది ప్రజలకు. చేతిలో తుపాకీ పడితే జరగదు అనే విషయాన్ని చెప్పి ఆనాడు 55 మందిని తీసుకొచ్చి సరెండర్ చేయడం జరిగింది. మరి ఇయర్లో
మొన్న ఆశన్న మల్లోజుల అందరూ వచ్చి సరెండర్ ఏంటి కదా, ఇడ్మా కూడా 300 మంతులు సరెండర్ అవుదామని ఇచ్చాడు కదా. మరి వాళ్ళందరూ కూడా హిందువు బిడ్డలే. ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నా మీడియా మిత్రులారా, వీళ్ళంతా ఎవరు? మల్లోజులు ఎవరు? హిందువు కాదా? ఆశన్న ఎవరు? హిందువే కదా. వీళ్ళ గణపతి ఎవరు? హిందువే కదా. వీళ్ళు ఇడ్మా ఎవరు? హిందువు బిడ్డనే కదా. మరి నువ్వు హిందువులను గౌరవించే పరిస్థితుల్లో మీరు లేరు కదా.